ఖమ్మంలో రేణుకా చౌదరి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. విధానంగా ఈ కాటన్ ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళు ఎగబడి ఇవాళ నాకు 1/2 మీటర్ కావాలన్నా కూడా నాకు దొరకటం లేదు. ఆ రోజుల్లో నేను ఒక ఎన్జిఓని తీసుకొచ్చి సుమారు 10 లక్షలు ఆ రోజుల్లో విలువ ఉండేది 10 లక్షలకు, ఇప్పుడు లేదు. కానీ అది ఇచ్చి వాళ్ళకి బైబ్యాక్ అనేది ఏర్పాటు చేయటం, ఫార్వర్డ్ లింకేజెస్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఉండటం వలన అది సస్టైనబుల్గా ఇవాళ వరకు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ జిల్లా నుంచి సుమారు 350 మంది రైతాంగాన్ని కేంద్రానికి తీసుకెళ్తాం. ప్రసిద్ధి ప్రతిష్ట ఉన్న పూసా ఇన్స్టిట్యూట్లో నూతన విధానాలు ఏ విధంగా ఉపయోగించాలనేది వాళ్ళకు చూపెట్టడం అక్కడ నాకు చాలా గర్వంగా అనిపించింది. నా చిన్న రైతులందరూ అక్కడికి వచ్చి చూసి ఇదెంత మేడం, ఇంతకంటే నేను గొప్పగా పండించగలుగుతానని అక్కడ ధీమాతో వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాలో మన దగ్గర ఉన్న ఆదర్శ రైతులు, నూతన విధానాలు ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకొని మన క్రాప్ ప్రొడక్షన్ అద్భుతంగా పెరగటం మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా నాకు బాధ ఒకటే, మామిడి తోటలు కొట్టేసి ఆయిల్ పాములు వేసుకున్న రైతాంగం కొంతమంది ఉన్నారు. ఆయిల్ పామ్ రేటు పెంచిన దాన్ని నేను మీకు గుర్తే. కొత్తల్లో ఆయిల్ పామ్ వచ్చినప్పుడు మనకు అంత ఎంఎస్పిగా ఏ రేటు రాలేదు. ఆ రోజుల్లో ఇంటర్వెన్షన్ ఇచ్చి ఆయిల్ పామ్ రేటు పెంచాలి అని చెప్పటం జరిగింది. కానీ 7, 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న యంగ్ మ్యాంగో ట్రీస్ని కొట్టేసి కేవలం ఆదాయం కోసం మనం ఆయిల్ పామ్ వేసుకొని ఇవాళ అశ్వరావుపేట ఆ ప్రాంతాన్ని మీరు చూస్తే కేవలం ఆయిల్ పామ్సే కనిపిస్తాయి మీకు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక నాన్ సెన్స్ జరుగుతూ ఉండేది, ఈ యూక్లిప్టస్ జామ్ ఆయిల్ తోటలు. జామ్ ఆయిల్ ఒక విధంగా ఐటీసీ భద్రాచలం వాళ్ళు పేపర్ కొంటామని చెప్పి ఆశతో రైతాంగం జామ్ ఆయిల్ వేసుకుంటూ అసలు అడవిలు మాయమైపోయినాయి, జామ్ ఆయిల్ అడవులు కనిపిస్తున్నాయి. ఇది మహాప్రమాదం. ఇక్కడ బంగారు పండించే భూమి ఇది. రైతు దున్ని ఆడ పడేస్తే అక్కడ వచ్చే పంటకి ఇవాళ సస్యశ్యామలంగా ఉండాల్సిన జిల్లా ఇటువంటి వాటికి గురవుతా ఉందనేది ఒక ఆందోళన తప్పితే ఇక్కడ ఖచ్చితంగా అగ్రికల్చరల్ మినిస్టర్ గారితో నేను కూడా చర్చించి ముఖ్యంగా మనం క్రాప్ ప్లానింగ్ అనేది ఒక ఏర్పాటు చేసి, ఆయనకు చాలా అనుభవం ఉంది, చాలా చక్కగా ఆలోచించి గ్రౌండ్లో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కాబట్టి వారితో మాట్లాడటంలో కూడా మాకు చాలా తృప్తిగా ఉంటుంది. వారి దృష్టికి ఈ సమస్యలు వారికి తెలుసు, తెలియదని కాదు, ఏ విధంగా ఈ జిల్లా బాగుపడుతుంది, హౌ టు అగైన్ రీజనరేట్ అండ్ కీప్ ద సాయిల్ ఫర్టైల్ అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మైనారిటీ సదస్సులందరికీ కూడా మీకు తెలుసు, ఇక్కడ ఉన్న గ్రేవ్ యార్డ్స్కి కాంపౌండ్ వాల్స్ లేక వాళ్ళ మతంలో అక్కడ కుక్కలు పందులు తిరగటం చాలా అసభ్యం, చాలా అసహ్యం కూడా. అందుకని ఆ రోజుల్లో కాంపౌండ్ వాల్స్ కట్టించి వాళ్ళ కోసం మనము వాళ్ళ చదువులు, పిల్లల చదువుల కోసం మనం ఏర్పాటు చేసుకొని, మీకు అందరికీ తెలుసు బంగాళదుంపలు అమ్ముకుండే ఒక డీలర్ అమ్మాయి, చిన్నపిల్ల వయసు, ఆ రోజుల్లో ఆ అమ్మాయికి నేనే ఉచితంగా మెడికల్ కాలేజ్కి నేనే ఫీజులు కట్టి ఆ అమ్మాయిని చదివిపించి ఆమె డాక్టర్ అయింది. నాకు చాలా గర్వంగా ఉంది. నా సొంత పిల్లల చదువుల కంటే కూడా ఈ అమ్మాయి చదివి ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయిందంటే నాకు చాలా చాలా గొప్పగా ఉంది. మమతా మెడికల్ కాలేజ్లో చదివిపించలేదు నాయన. ఆయనకి సీట్ అడిగినా కూడా ఆయన ఏ పూట ఇవ్వలేదు, ఒక్క సీటు ఈ జన్మకి ఎప్పుడు ఇవ్వలేదు. ఆయన పెట్టిన భిక్షను నేను, ఆయన తినే ప్రతి అన్నం మెతుకు, తాగే నీళ్లు మా మోచేతి నీళ్ళే. ఆయన చేసిన దుర్మార్గానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. 10 సంవత్సరాలు మేము నరకం అనుభవించాం సరే. ఇవాళ ముస్తఫా లాంటి వ్యక్తిని ఆయన హింసించి దొంగ కేసులు పెట్టి మా కార్పొరేటర్ అని లెక్క లేకుండా తీసుకెళ్ళి 8 నెలలు జైల్లో పెట్టిన అయినా కూడా ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా వ్యవహరించాలని చెప్పి ఆయన ఇవాళ ప్రభుత్వాలు ఆక్రమించుకున్న భూములన్నీ కూడా దరఖాస్తులు కలెక్టర్లకి, అధికార బృందానికి మేము వాళ్ళ దృష్టికి తీసుకురావటం, అదేవిధంగా న్యాయంగా వాపసు రావాల్సిన భూములు, పేదవాళ్ళకు పంచాల్సిన భూములు
ఇవన్నీ కూడా మేము ఒక వ్యక్తి మీద కక్ష రాజకీయాలకి మాకు టైం లేదు. మేము ఒక వ్యక్తి గురించి కాదు, కానీ సామాజిక ధర్మం, సమాజ న్యాయం, ఈ సమాజ నిర్మాణం అని కాంగ్రెస్ పార్టీ పట్టే లక్ష్యానికి అమలు చేసే విధానంగా ఈ కార్యక్రమాలు జరుపుతూ ఉండగా ముస్తఫా అనే వ్యక్తికి మా కార్పొరేటర్ మొహమ్మద్ యాసర్ ముస్తఫాకి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, గర్వపడుతున్నాను. ప్రజాప్రతినిధులు అంటే ఈ విధంగా ఉండాలి, ఎప్పటికన్నా ప్రజలకి న్యాయం జరుగుతుంది అనే కాంగ్రెస్ పార్టీలో ఉండే నమ్మకానికి ఆయన మరో అంత బలం కలిగించినందుకు ఐఎమ్ రియలీ డీప్లీ అప్రిషియేటింగ్ హిమ్. అదేవిధంగా మన లంబాడా కమ్యూనిటీకి వాళ్ళకి నేను ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్స్, అదేవిధంగా వాళ్ళకి చదువులకి వాళ్ళను కూడా నేను ఇక్కడ ఉన్నారు ఇవాళ రోజు పోరిక లక్ష్మీబాయి గారు, ఈమె లే లడాక్ వరకు వెళ్ళింది, అడగండి. లే లడాక్ వరకు వెళ్ళి లే లడాక్ ఇక్కడ ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి నేను ఉన్నన్ని రోజులు ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఎస్సీలు ఎస్టీలు ప్రత్యేకంగా ఢిల్లీ వరకు తీసుకెళ్ళి రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే పెరేడ్లు చూపెట్టి తిరిగి వచ్చే ట్రైన్లో ఆగ్రాలో కూడా ఆపి తాజ్మహల్ అటువంటి వాటివన్నీ కూడా చూపెట్టడం జరిగింది. జిల్లాలో ఖమ్మం ఖ్యాతి పెంచడానికి ఆ రోజుల్లో ఇక్కడ ఉన్న మన స్తంభాద్రి ఉత్సవాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రజలు తరలి వచ్చేవారు. ఎంత సరదాగా ఆ తరుణి హాట్ అనేది నేను అప్పుడు ఏర్పాటు చేశారు, మూలబడేశారు. నాకు పూర్తి నమ్మకం జిల్లాలో మంత్రివర్యులు అది గమనించి అది వాల్యుబుల్ ప్రాపర్టీ, ఆ తరుణి హాట్ని మళ్ళీ మనము దాన్ని యాక్టివేట్ చేసి అక్కడ చక్కటి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతారనేది నా కోరిక, నా మనోధైర్యం. వాళ్ళు చేస్తారని చెప్పి అఫ్కోర్స్ నేను ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావటం జరుగుతుంది. అదేవిధంగా ఖిలాకి ఆ రోజుల్లో నేను సౌండ్ అండ్ లైట్ షో ఖిలా అంతా క్లీన్ చేపించి ఆ రోజుల్లో అక్కడ ఉండే లోకల్ వాళ్ళందరికీ కూడా ఆ పిల్లలు చదువుకున్న నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి టూరిజం ట్రైనింగ్ ఇచ్చి ఖిలాలో ఆడవాళ్ళందరికీ కూడా ట్రైనింగ్, ఐటీసీ అట్లాంటి సంస్థలతో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి క్లీన్ హైజీనిక్ స్నాక్స్ ఏర్పాటు చేసి సౌండ్ అండ్ లైట్ షో కోసం నిధులు నేను ఆల్రెడీ కేటాయించిన నిధులు ఉండాలి. మరి అది ఎక్కడ మాయమైనా నాకు తెలియదు, బట్ ఐ వాంట్ అన్ ఆడిట్. ఆ డబ్బులు రావాల్సిందే, ఖిలాకి సౌండ్ అండ్ లైట్ షో రావాల్సిందే. ఖిలాలో మనం టూరిజం డెవలప్మెంట్ చేసుకుంటే బోల్డ్ అంతమంది మన విదేశీల కోసం ఎదురు చూడనక్కర్లే, స్వదేశీలే వచ్చి తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా నేలకొండపల్లిలో బౌద్ధుడి స్తూపం 11th ఫైనాన్స్ కమిషన్ కాడ నుంచి నేను నిధులు తీసుకొచ్చి దాన్ని పూర్తిగా రెస్టోర్ చేపించి ఆ గ్రామానికి కూడా నేను టూరిజం అనేది ఏర్పాటు చేసి, బహుశా మీకు అందరికీ తెలీదు, భూమి కింద మేము సర్వే చేపించినప్పుడు భూమి కింద అద్భుతమైన ఆర్టిఫాక్ట్స్, యాంటీక్స్, హిస్టారిక్ వాల్యూవి బౌద్ధుడి దీంతో సంబంధించినటివి ఇంకా కూడా ఉన్నాయి. అదంతా కూడా మనం డెవలప్మెంట్ చేసుకుంటే టూరిజంకి ఇక్కడే కాదు యావత్ ప్రపంచంలో బౌద్ధుడి భక్తులు ఉన్నారు. చైనా అటువంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలు అందరూ కూడా వాళ్ళు ఒక దీంట్లో ఉన్నారు, ఒక కార్టెల్లో ఉన్నారు, కానీ ఇండియాని పెట్టలేదు, అక్కడ పెట్టుకోవాలి. ఇటువంటి బౌద్ధుడి స్తూపాలు ఇవన్నీ కూడా మనం తీసి రెస్టోర్ చేస్తే మనకి చాలామందికి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మీకు అందరికీ తెలుసు, కలెక్టర్ మీకు చూపెట్టే ఉంటారు, అమేజింగ్ హిస్టారిక్ వాల్యూవి డ్రాయింగ్స్, గుహల్లో డ్రాయింగ్స్, అదేవిధంగా ఆర్కిటెక్చరల్ అండ్ ఆర్కియలాజికల్ వాల్యూ ఉన్న ఇవన్నీ కూడా మనకి బయటపడటం జరిగింది. ఖమ్మంని టూరిస్ట్ సెంటర్గా మనం పెంచుకోగలిగితే స్థానిక ప్రజలకి మనం ఎంప్లాయ్మెంట్, టూరిజం ఈజ్ ఎ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్స్ట్రుమెంట్, ఈ ఎంప్లాయ్మెంట్ మనం చేపట్టగలుగుతాము. మన పిల్లలందరూ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి పరీక్షలు రాసేవారు ఎంసెట్ సెంటర్లో. ఆ రోజుల్లో అది చూసి వాళ్ళు బాధపడేది, వాళ్ళు పెట్టుకుండే ఖర్చు నేను గమనించి
ఖమ్మం జిల్లానే ఎంసెట్ సెంటర్గా మనం ఏర్పాటు చేసుకోవటం కూడా జరిగింది. ముఖ్యంగా మనం చేపట్టగలిగింది ఉద్యోగ సంఖ్యలో పెంచాలని మనం ఆర్మీ మిలిటరీ ట్రైనింగ్ ఉచితంగా కేటాయించి రిక్రూట్మెంట్ ర్యాలీలు ఇక్కడ ఏర్పాటు చేసి మనము సుమారు 3,000 కుటుంబాలకి ఉద్యోగ అవకాశాలు కలిగించుకోగలిగాం. పార్లమెంటులో నేను అక్కడక్కడ తిరుగుతూ ఉంటే యువకులు వచ్చి సిఐఎస్ఎఫ్ యూనిఫామ్లో స్మార్ట్గా వచ్చి సల్యూట్ చేసే, అక్క మీరు మమ్మల్ని గుర్తుపట్టలేదా అని ఉచిత తెలుగులో మాట్లాడితే నేను ఆశ్చర్యపోయి ఎవరు బాబు మీరు అంటే, అమ్మ మీరు ఇప్పించిన మిలిటరీ అవకాశంలో ఇవాళ సిఐఎఫ్లో నేను దాఖలైనాను, అందుకని ఇక్కడ పార్లమెంట్లో సిఐఎఫ్లో నేను ఉద్యోగం చేస్తున్నాను. 40 మంది కొలంబోకు కూడా వెళ్ళొచ్చారు, కొలంబోలో ఉద్యోగం చేసి వచ్చారు. ఒక వ్యక్తికి మనం ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చేది కాదు, యావత్ కుటుంబాన్ని పోషించే శక్తి మనం కలిగించుకున్నాం. ఈ మిలిటరీ రిక్రూట్మెంట్లో గతంలో మీరు చూస్తే నేను జిల్లాకు రాకముందు కేవలం ఒకరు యావరేజ్ 1 పర్సన్ చేరేవారు మిలిటరీలో, మిగతాదంతా రాష్ట్రానికే సర్ప్లస్. ఇవన్నీ మనం తమిళనాడుకి కర్ణాటకకి సరెండర్ చేసేసేవాళ్ళం, వేకెన్సీస్ మనం ఫిల్ చేసుకోలేక. ఇవాళ జిల్లాల్లో పోటీలు పడి మనం ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన మిలిటరీ రిక్రూట్మెంట్ ర్యాలీ పుణ్యాన ఎంతమందికో ఉద్యోగ అవకాశమే కాదు, మిలిటరీ అంటే అవేర్నెస్ కూడా పెరగటం జరిగింది. ఈ అవేర్నెస్ పెరిగి అందరూ కూడా ఒకటి మీరు కూడా గమనించాలి, మీ ద్వారా మీరు మీ ప్రేక్షకులు కూడా అవేర్నెస్ పెంచాలి. మిలిటరీ అంటే కేవలం తుపాకులు బాంబులు వేసుకొని టమాటమా పేల్చుకుండేదే కాదు, దేశభక్తితో దాంట్లో మనకి వంట వాళ్ళు కావాలా, సాకలి వాళ్ళు కావాలా, మన బార్బర్స్ కావాలా, అన్ని వర్గాల నుంచి జనం ఉంటేనే మిలిటరీ బతకగలుగుతుంది. కానీ కలెక్టర్ దగ్గర వెళ్ళి వాళ్ళు మాక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నేను అడిగితే మన ట్రైబల్స్ని అందరూ గర్వంగా నా దేశాన్ని కాపాడుకునేదానికి నేను ఉన్నాను మేడం, నేను సోల్జర్గానే పనిచేస్తానని చెప్పడంతో ఒక మిలిటరీ కూతురుగా నాకు ఎంతో గర్వంగా అనిపించింది. అని ఇవాళ రోజు మన జిల్లాలో వీళ్ళందరూ కూడా షార్ట్ సర్వీస్ కమిషన్లో బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరి ఎక్స్పీరియన్స్ టాలెంట్ని జిల్లాను ఉపయోగించాలని నేను మంత్రివర్యులందరినీ కూడా అడగటం జరగబోతుంది. అదేవిధంగా రైతాంగానికి నూతన విధానాలకి అవలంబించాలని నేను రిటైర్ అయినా కూడా వైరాలో రైతు టీచింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేయటం జరిగింది. ఫిల్మ్ స్టార్ రేఖా గణేష్ గారిని ఆవిడ రాజ్యసభ మెంబర్గా ఉండింది కాబట్టి, ఆవిడ రాష్ట్రపతి నామినీగా ఉన్నారు కాబట్టి ఆవిడ నిధులు ఆమె రాష్ట్రంలో ఎక్కడైనా పంచగలుగుతుందని చెప్పి వారిని రిక్వెస్ట్ చేసుకొని అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి ల్యాండ్ కేటాయించి వైరాలో రైతు అవగాహన దీన్ని ఒక సెంటర్ లాగా తయారు చేయటం జరిగింది. ఇప్పటికి అది తయారైంది. ఆవిడ నిధులతోనే ఇది నేను పూర్తి చేయగలిగాను అనేది మీ అందరికీ నేను ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హర్, ఆమెకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇవాళ ఆ ఏరియాని మనం లింకేజెస్ మన ముఖ్య క్రాప్స్ పత్తి, ప్యాడీ, పామ్ ఆయిల్, మిర్చి, ఈ విధంగా మన మెయిన్ క్రాప్స్ అన్నిటికీ ఎక్స్పర్ట్స్తో లింకేజెస్ ఇచ్చి భవిష్యత్తులో మనకి పేరు ప్రతిష్ఠ ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నిటినీ కూడా లింక్ పెట్టి మనము ఆన్లైన్ విత్ స్క్రీన్ ఈ ఎక్స్పర్ట్స్తో మనం మాట్లాడి మనకి ఏమన్నా రోగాలు గీగాలు వచ్చినా కూడా వాళ్ళకి కెమెరాలో చూపించగలిగితే వాళ్ళు మనకి అడ్వైస్ ఇవ్వగలుగుతారు. నూతన విధానాలు, వాట్ ఈజ్ బయోటెక్నాలజీ, ఇవన్నీ కూడా వాళ్ళు మనకు ఆన్లైన్ నేర్పించగలుగుతారు. రైతు ఆ సెంటర్లో అక్కడే ఉండి ఇవన్నీ కూడా నేర్చుకొని వాళ్ళ సమస్య పరిష్కరణకి అవసరం వస్తే ఎక్స్పర్ట్స్ని ఇక్కడికి పిలిపించడం, ఇవన్నీ కూడా జరగబోతాయి. ఇట్స్ ఎ వెరీ వాల్యుబుల్ అసెట్. అటువంటి టీచింగ్ సెంటర్ బహుశా ఇంకెక్కడ జిల్లాలో లేదు రాష్ట్రంలో, ఖమ్మం జిల్లాకు ఒక్కటే ఇది పరిమితమైంది. అది కూడా నేను అప్పుడు పోరాడి తీసుకురావటం, మొన్న ఈ మధ్య బహుశా 6 నెలలో 8 నెలలో అయింది అది ఇనాగరేట్ చేసి, అంత యాక్టివిటీ నాకు కనిపించడం లేదు. ఇప్పుడు నేను దాన్ని ఒత్తిడి చేసి దీన్ని డెవలప్ చేసుకుంటే మనకి మంచి క్రాప్స్, రైతులకి చాలా బెనిఫిట్ అవుతుందనే ఒక నమ్మకంతో నేను అది ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా ఎస్సీస్ అందరికీ కూడా మనం క్లాస్ రూమ్స్, స్కూల్స్, రోడ్స్,
ఇవన్నీ ఏర్పాటు చేయటం, చిన్న సన్న రైతాంగానికి పెద్ద చెరువు దగ్గర మీకు గుర్తే ఉంటుంది మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు తులారాం ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయటం వలన కొన్ని వేల ఎకరాలు సాగు కిందికి వచ్చి చిన్న సన్న రైతాంగం బాగుపడుతున్నారు, పంటలు పండించుకోగలుగుతున్నారు, సస్యశ్యామలంగా అక్కడంతా కూడా పచ్చటి పంటలు కనిపిస్తున్నాయనేది చాలా గొప్ప.